మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అరసవిల్లిలో గో సంరక్షణను గాలికొదిలేసింది ఏపీ దేవాదాయ శాఖ. ఆదిత్యునికి స్వచ్ఛమైన క్షీరం ఇచ్చే మంచి గోవులను భక్తులు బహుకరిస్తే వాటికి బదులు తమకు నచ్చిన వారికి గోవులను ఇచ్చేస్తున్నామనే ప్రకటన జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విషయం తెలిసిన జిల్లావాసులు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీటీడీ ప్రతి జిల్లాలో గోశాల నిర్మాణానికి శ్రీకారం చుడుతుంటే ఉన్న గోశాలలో ఉన్న గోవులను రైతులకు అప్పనంగా తమ తస్మదీయులకు అర్పిస్తున్నారంటూ జిల్లావాసులు మండిపడుతున్నారు. శ్రీకాకుళంలో ఉన్న అరసవల్లి దేవస్థానంలో ప్రస్తుతానికి 13 గోవులు ఉన్నాయి. వీటి పోషణ, సంరక్షణ దేవస్థానానికి కష్టంగా మారుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వాటిలో 8 గోవుల సంరక్షణ బాధ్యతలను బయట వ్యక్తులకు అప్పగించేందుకు సిద్దమయ్యారు. అంతేకాదు ఎవరికి ఆ గోవులు ఇవ్వాలి అన్నది కూడా ముందుగానే ఫిక్స్ చేసి ఒక 4 తస్మదీయుల పేర్లు ఖరారు చేసి ఒక్కొక్కరికి 2 గోవులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. పశు పోషణ పేరుతో రైతులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నిర్ణయంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లోగా దేవస్థానంలో తెలియజేయవచ్చు అని పత్రికాముఖంగా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ మధ్యకాలంలో అరసవిల్లి సున్నామూర్తి దేవాలయంలో గోశాలని వారు నిర్వహించలేకట రైతులకో ఎవరికో వ్యక్తులకి ఆ గోల్ని ఇచ్చేద్దామన్న నిర్ణయం జరిగి అది కూడా జరుగుతున్నదన్న విషయం ప్రజలకు తెలుస్తున్నది. అందులో మాకు కూడా ఆ విషయం అందింది. ఇలాంటి పనులు దేవాలయానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. సూర్యనారాయణమూర్తి అనగానే క్షీరాభిషేక ప్రియుడు అని మనకి నిత్యము మనం వింటూనే ఉన్నాం. ప్రతి సంక్రమణ నాడు ఆ ఆరోగ్య ప్రదాతకి క్షీరాభిషేకం చేసి ఆ పాలు అందరికీ పంచిపెడుతూ ఉంటారు. ఇలాంటి మంచిది దీన్ని తొలగించి ఎవరికో ఇవ్వడం ఏమిటి? దేవాలయానికి నిత్యము రావడం ఉన్నది. ప్రతి నెల హుండీ లెక్కింపులు జరుగుతున్నాయి. తర్వాత ప్రతి నిత్యము దేవాలయానికి ఎంతో మంది డొనేషన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఆ ప్రకటనలో గోవుల సంరక్షణకి సరైన శాశ్వత గోశాల నిర్మాణం లేకపోవడం, ఖాళీ ప్రదేశం లేకపోవడం వల్ల ఇందులో 8 గోవులను సంరక్షణ కోసం పలువురు రైతులకు ఇచ్చేందుకు నిర్ణయించినట్లుగా తెలిపారు. జిల్లా పశు వైద్యుల సూచనలు, దేవాదాయ శాఖ వారి ఉత్తర్వులను అనుసరించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు సమర్థించుకుంటున్నారు. శ్రీకాకుళం, గార, జల్లుమూరు మండలాలకు చెందిన 4 వ్యక్తులకు 2 చొప్పున ఆవులు అందించనున్నట్లుగా తెలిపారు. ఈరోజు అరసవిల్లి దేవాలయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే 13 గోమాతల్ని సంరక్షించుకోలేము మేము, వీటిని రైతులకు అప్పచెప్పేస్తాము, వాటిని మేము పెంచుకోలేము అనేటువంటి ఒక మాట దేవాలయ అధికారుల నుండి వచ్చింది. పత్రికా ప్రకటన కూడా చేశారు. వీటి మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి. మళ్ళీ చెప్తున్నాము, ఇది పూర్తిగా అభ్యంతరకరమైనటువంటి సంఘటన. ప్రఖ్యాతమైనటువంటి దేవాలయము మన యొక్క మొత్తం రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏకైక సూర్య దేవాలయము. కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, కొన్ని వేల ఎకరాల భూమి ఉంది, మంది మార్పులము అంతా ఉంది. అయినప్పటికీ కూడా 13 గోవులను సంరక్షించుకోలేని దుస్థితిలో ఉంది మన యొక్క దేవాలయ వ్యవస్థ. కాబట్టి వీటి మీద పూర్తిగా అవగాహన లేకపోతే ఎందుకు ఇట్లా చేస్తున్నారో అయితే పూర్తిగా ఇది పూర్తిగా హిందూ ధర్మానికి అవమానకరం. ఇది పూర్తిగా అరసవల్లిలో రథ సప్తమిని పురస్కరించుకుని ఆలయ నిధులను కూడా యథేచ్ఛగా ఖర్చు చేశారు. అంతేకాదు అరసవల్లి ఆలయం అభివృద్ధి కోసం ముందు ఉండే భవనాలు, షెడ్లు తొలగించారు. తర్వాత భక్తులు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారంటూ తాత్కాలిక షెడ్లు, టెంట్లు ఏర్పాటు చేసి నచ్చిన మొత్తాలకు బిల్లులు పెట్టుకుని వాటిని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో స్వామివారి నిధులు దుర్వినియోగం అయ్యాయని, బిల్లుల్లో మతలబులు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఆదిత్యుని ఆలయానికి వచ్చే ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ప్రతి ఏడాది కోట్లలో ఆదాయం సమకూరుతోంది. అలాగే అరసవల్లి దేవస్థానానికి కూతవేటు దూరంలోనే ఆలయానికి చెందిన విలువైన స్థలాలు ఉన్నాయి. ఖాళీ ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. కూతవేటు దూరంలో వసంత మండపం, దాని ఎదురుగానే 1 ఎకరా ఖాళీ స్థలం ఉంది. అక్కడ గోశాల నిర్మించి స్వచ్ఛంద సంస్థల ద్వారా దానిని మెయింటైన్ చేయొచ్చు కదా అంటూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరసవిల్లి దేవాలయంలో కూడా ఉన్నటువంటి గోశాలను ఈరోజు నిర్మాణం లేకుండా ఉంచి ఆ గోశాలలో ఉన్నటువంటి 12, 13 గోవులు ఉన్నటువంటి కూడాను బయట వ్యక్తులకి మేము ఈ గోవులకి సేవ చేయలేమని చెప్పి బయట వ్యక్తులకి దారాదత్తంగా ఇచ్చేయడం అన్నటువంటిది హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక ఆదాయం వస్తున్నటువంటి దేవాలయం ఏది ఉందంటే అది కేవలం అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయమే.
అటువంటి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు గోవులకు సేవ చేసుకోవడానికి మాకు దిక్కు ముక్కు లేరని ఎవరెవరికో ఒక 8 ఆవుల వరకు ఎవరికో ఇచ్చేసారని చెప్పేసి ఈవో గారు పేరుతో ప్రజెంటేషన్ కూడా జరిగింది. ఈ రకంగా ఆలోచిస్తే దేవాలయాలు వీళ్ళు పూర్తిగా నిర్వహణ చెయ్యలేరు అని చెప్పేసి చెయ్యలేమని చెప్పేసి ఎండోమెంట్ వ్యవస్థ చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరసవల్లి ఆలయంలో జరుగుతున్న ఈ గోవుల అప్పగింత పర్వంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టుపక్కల కూడా అనేక గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రాంత వాసులకి కాకుండా ఎక్కడో ఉండే శ్రీకాకుళం రూరల్ మండలం గారా, జలమూరు ప్రాంతాలకు చెందిన రైతులకు పశు పోషణ కోసం అరసవల్లి గోశాలకు చెందిన గోవులు అందించాలని పేర్లు ఫిక్స్ చేయడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా అరసవల్లిపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ సరిగ్గా స్పందించాలని, లేకపోతే హిందువులు తిరగబడతారని ఉత్తరాంధ్ర జిల్లా హిందూవాదులు మండిపడుతున్నారు. ఇది ఎవరిచ్చారనేది ఇప్పటికే తెలియట్లేదండి. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఇస్తుందా, లేకపోతే ఇక్కడ ఎవరైనా నాయకులు ఇస్తున్నారా ఏంటి? అసలు ఆవులు కూడా ఎవరిచ్చారు? అసలు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ ఎలా ఇస్తుంది? జిల్లాలో ఉన్న మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారా? ఇది డైరెక్ట్గా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ చేస్తుందా లేకపోతే ప్రభుత్వం? ఇది ఈ విషయంలో కూడా క్లారిటీ లేదండి. ఇంతవరకు ఇది ఎవరు చేస్తున్నారని తెలియట్లేదండి. ఇది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ చేసి ప్రభుత్వానికి కూడా మా చెడ్డేం వస్తుందండి. ప్రభుత్వం కూడా దీన్ని తక్షణమే 2 మంత్రులు, ఎమ్మెల్యే గారు కూడా తక్షణం కల్పించుకొని ఈ విషయాన్ని అరసవల్లికి ఎట్టి పరిస్థితుల్లో గోశాల శాశ్వతంగా నిర్మించి దానికి ఉన్న గోవుల్ని మొత్తం పరిరక్షించాలండి. ఇంతకుముందు 25 ఉండేవని తెలిసిందండి. ఇప్పుడు కేవలం 13 ఉన్నాయి. ఆ 13 కూడా ఉండకుండా తీసేయాలని కుట్ర జరుగుతుంది. ఈ విషయంలో తక్షణమే దేవాదాయ శాఖ స్పందించకపోతే విశ్వ హిందూ పరిషత్ మాత్రం దీన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందండి.